రాజమహేంద్రవరం తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మక మహానాడు కార్యక్రమం రెండవ రోజు సందర్భంగా రాజమహేంద్రవరం నగరంలోని హోటల్ జగదీశ్వరులో నిర్వహించిన సమావేశానికి రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు అభిమానుల మధ్య ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. మహానాడు రెండవ రోజు కార్యక్రమాన్ని పురస్కరించుకుని విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు జయంతి నిర్వహించారు. ముందుగా ఎన్టీఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు ఆయనే స్వయంగా మధ్యాహ్న భోజనం వడ్డించి వారితో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని మహానాడు వేడుకల్ని విజయవంతం చేశారు. రెండవ రోజు ఎంతో ప్రాముఖ్యత కలిగిన రోజు, మా అందరికీ కూడా ఎంతో గొప్పటి రోజు, తెలుగు జాతి గర్వించదగ్గ రోజు. అన్న నందమూరి తారక రామారావు గారు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, ఆయన యొక్క జయంతి వేడుకలు జరుపుకోవడం జరిగింది. వాడవాడలా జరుపుతూ ఉన్నారు. ఉదయం నుంచి అనేక మంది వీరందరూ కూడా ఈ యొక్క పార్టీకి వెన్నంటే ఉంటూ నడిపిస్తున్నారా? ఏనాడు కూడా రాజకీయ పార్టీలో చేసే కార్యక్రమాలు కనబడరు. కానీ ఈ రోజున అన్నగారికి నివాళులర్పించేటప్పుడు బయటకు వస్తూ ఉన్నారని చూసి ఆశ్చర్యం కలిగింది. అంటే అన్నగారి పట్ల ఉన్న అభిమానం, ఈ పార్టీ సుదీర్ఘంగా ఈ 4 దశాబ్దాలు రాజకీయ పరంగా కానీ తెలుగు జాతి యొక్క ఔన్నత్యం కోసం కానీ కృషి చేసిన విధానాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మనం చూసాం గత 5 సంవత్సరాల పరిపాలన ఏదైతే గత వైఎస్ఆర్సీపీ పార్టీ వారు చేస్తున్నారో, తెలుగువాడు ఎక్కడికి వెళ్ళినా కూడా అవమానపడే విధంగా, ఎదుటివాడు హేళన చేసే విధంగా, నీ రాష్ట్రానికి రాజధాని ఏంట్రా అని అడిగితే సిగ్గుపడే విధంగా, ఎటకారాలు చేసుకునే విధంగా, గుంతలున్న రోడ్డులు, పరిశ్రమలు పారిపోతా ఉన్నాయి మీ రాష్ట్రం నుంచి అని మాట్లాడుకునే రోజులు. మరలా ఈ రోజున ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో తెలుగుదేశం పార్టీతో పాటు ఈ కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు. ఆశీర్వదించిన దగ్గర నుంచి కూడా ఈ రాష్ట్రానికి ఒక రాజధాని తీసుకొచ్చాం, గుంతలు లేని రోడ్లు తీసుకొచ్చున్నాం. తెలుగువాడు ఎక్కడైనా సరే గర్వంగా నేను తెలుగువాడిని, నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని గర్వంగా చెప్పుకునే విధంగా పరిపాలన అందిస్తా ఉన్నాం. దక్షిణ భారతదేశంలో అనేకమైన రాష్ట్రాలు పోటీ పడ్డాయి గూగుల్ లాంటి ప్రతిష్టాత్మకమైన సంస్థను తెచ్చుకోవడానికి. కానీ మీరు గర్వంగా ఎవరైనా తెలుగువాడు ఎక్కడున్నారో సరే చెప్పొచ్చు. గూగుల్ ఎక్కడికి వచ్చిందిరా అంటే నేను తెలుగువాడిని, నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి వచ్చింది, మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారని గర్వంగా చెప్పుకోవచ్చు. రాయల్ ఎన్ఫీల్డ్నే ఉదాహరణగా తీసుకోండి. మొదటి రోజు నుంచి కూడా వాళ్ళు తమిళనాడు తప్ప వేరే రాష్ట్రానికి వచ్చిన పరిస్థితులే లేవు. మొట్టమొదటిసారిగా తమిళనాడుని దాటి బయటకు వచ్చిన రాష్ట్రం ఈ తెలుగు రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇవన్నీ కూడా ఎవరు సాధించారంటే తెలుగుదేశం పార్టీ సాధించింది, కూటమి ప్రభుత్వం సాధించింది, నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో సాధిస్తా ఉన్నాం. ఎవరు దీనికి ఇచ్చిన స్ఫూర్తి అనంటే అన్న నందమూరి తారక రామారావు గారు. ఆనాడు పార్టీ స్థాపించినప్పుడు నెలకొన్న పరిస్థితులను గుర్తు చేస్తా ఉన్నాం. తెలుగు వాడంటే చులకన భావం, తెలుగు రాష్ట్రం అంటే చులకన భావం. అలాంటి పరిస్థితుల నుంచి ఈరోజు మీరు గమనించండి, భారతదేశంలో వచ్చే ప్రతి రూపాయి పెట్టుబడిలో 25 పైసలు అంటే 25% షేర్ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకోగలిగింది అని అంటే ఆ విధమైన పరిపాలన అందిస్తా ఉన్నాం. ఆ దక్షతతో పనిచేస్తా ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఐటీ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు. ఒక్కటే చెప్పదలుచుకున్నాం, ఈ పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పునాదుల మీద నడుస్తూ ఉంది. ఆయన సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. 4 దశాబ్దాలైనా కూడా ఈనాటికి కూడా కార్యకర్తలే అధినేత అనే ఆలోచనతో పనిచేస్తున్న ప్రాంతీయ పార్టీల్లో ఉంది ఏదైనా పార్టీ అని అంటే ప్రాంతీయ పార్టీల్లో తెలుగుదేశం పార్టీ. సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసంధానం చేసుకుంటున్నాం. కార్యకర్తలే అధినేతగా కార్యకర్తలకు అధిక ప్రాధాన్యత ఇస్తా ఉన్నాం. కార్యకర్తల యొక్క సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. పరిపాలనలో కూడా ఎక్కడికక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. ప్రజల్ని కోరేది ఒక్కటే, 2014-19 మీరు అవకాశం ఇచ్చారు, అనేకమైన కార్యక్రమాలు చేశాం, సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు 2 కళ్ళు కింద తీసుకెళ్ళాం. మీరు 2019లో ఒకడు వచ్చాడు, లేనిపోని హామీలు ఇస్తే ఏమిస్తాడని చెప్పి చూశారు. 5 సంవత్సరాలు రాష్ట్రం మరొక 20 సంవత్సరాలు వెనక్కిపోయింది. విధ్వంసకరమైన పరిపాలన, ఎక్కడికక్కడ దాడులు, దౌర్జన్యాలు, మాట్లాడే స్వేచ్ఛ లేని పరిస్థితులు. ఈరోజు మరలా మీరు అవగాహన చేసుకొని తప్పు చేసాం, వైఎస్ఆర్సీపీ పార్టీకి అధికారం ఇచ్చని ఈరోజు మీరు తప్పును సరిచేసుకొని మరలా అవకాశం ఇచ్చారు.
ఎంతో కష్టంగా ఉన్నా కూడా ఆ పరిపాలన నడిపిస్తూ ఉన్నారు. క్లిష్టమైన పరిస్థితులు ఉన్నా ఎదుర్కొని కేంద్రం నరేంద్ర మోడీ గారి సహకారంతో ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. మీరు మరొక 10-15 సంవత్సరాలు రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. తెలుగుదేశం పార్టీ ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు ఒక నాయకత్వాన్ని బలపరచండి. తప్పకుండా ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని సమస్యల్ని అధిగమిస్తూ సంక్షేమాలన్నీ కూడా ఏదైతే మాట ఇచ్చున్నామో అమలు చేస్తామని కూడా ఈ సందర్భంగా ప్రజలకి తెలియచేసుకుంటూ అన్న నందమూరి తారక రామారావు గారు ఒక స్ఫూర్తితో ప్రతి కార్యకర్త పనిచేస్తూ ఉన్నాడు. పార్టీ ముందుకెళ్తా ఉంది. కార్యకర్తే అధినేత. కార్యకర్తలకి అధిక ప్రాధాన్యత ఇస్తాం. కార్యకర్తల్ని నాయకుల కింద కూడా తీర్చిదిద్దే బాధ్యత మేము తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.